చేసినటువంటి వ్యక్తి మాట్లాడే భాష కాదు, ఆ రకంగా మాట్లాడకూడదు కూడా. అంటే ఆయన పరిణితి లేదా, రాజకీయ పరిణితి లేదా, లేదు అంటే ఈ రాష్ట్రాన్ని ఏ అల్లకల్లోలం చేసి దాని ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నారా అనేది మనకి డౌట్ వస్తుంది. ఎందుకు అంటే బాధ్యత ఉండాలి. ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన ఈరోజు, అలాగే ఒక ప్రతిపక్ష నేత ఈ రాష్ట్రానికి. ఏదైనా ప్రభుత్వం తప్పు చేస్తే వేలెత్తి చూపించడానికి పార్లమెంటరీ డెమోక్రసీలో అపోజిషన్ పార్టీకి ఉంటుంది హక్కు. అయ్యా మీరు ఈ పాలసీ ఈ రకంగా చేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడతారు అని చెప్పి, అంతేగాని పోలీసులు వాడు ఎక్కడున్నా అండమానం ఆ 5 సముద్రాల అవతలున్న లాక్కొస్తాను, దిస్ కైండ్ ఆఫ్ వర్డింగ్ ఈజ్ నాన్ సెన్స్. అంటే నాన్ సెన్స్. దీని ఫ్రస్ట్రేషన్ తోనే వస్తాయి మాట్లాడినాను, దీనివల్ల ఏం ఉపయోగం లేదు. అయితే నాకు ఇందాక చంద్రశేఖర్ గారు మాట్లాడింది విన్నాను, నాకు కొద్దిగా జాలేస్తుంది ఆయన. ఎందుకంటే ఏ గూటి పక్షి ఆ గూట్లోకి వెళ్ళాక ఆ గూటి భాష మాట్లాడుతుంది. ఆయన మనిషి మంచోడే కానీ ఆ పార్టీలోకి వెళ్ళాక ఆ భాష మాట్లాడటం అది కరెక్ట్ కాదండి. మనం ఏంటంటే మనం ఒక రాజకీయ పార్టీకి రిప్రజెంట్ చేసినప్పటికీ నిన్ని విలువలు, మొరాలిటీ, ఎథిక్స్, ఇంటిగ్రిటీ ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఎందుకంటే బాధ్యత గల శాసనసభ్యులు మీరు. కేవలం మా నాయకుడు సమర్థించడమే నా పని అంటే ఇంకా అది కరెక్ట్ కాదు. ఆయన మీరు గత 5 సంవత్సరాలు ఆయన చేసిన తప్పుల్ని మీ పార్టీ వాళ్ళు ఎవరైనా ప్రజాస్వామ్యయుతంగా ఆయనకి చెప్పేటట్టయితే ఈరోజు ఈ పరిస్థితి రాదు, ఈ 11కు దిగజారదు. రెండోది లా అండ్ ఆర్డర్ అరాచకం అని చాలా పెద్ద పెద్ద మాట్లాడారు చంద్రశేఖర్ గారు. అసలు 5 సంవత్సరాలు వీళ్ళు చేసినంత అరాచకం. వరపు గారు, నేను అనేక డిబేట్లో చెప్పాను, ఒక ప్రభుత్వం ఎలా పరిపాలన చెయ్యకూడదో రీసెర్చ్ చేస్తే 10 డాక్టర్లేట్లో వచ్చేటట్టు పరిపాలన చేసింది వీళ్ళ ప్రభుత్వం గత 5 సంవత్సరాలు. అది మర్చిపోకండి, అది మర్చిపోకండి. ఆ రోజు మీరు పోలీసు వ్యవస్థని ఏ రకంగా మీరు మిస్యూజ్ చేశారు అంటే ఇప్పుడు చట్టపరంగా తీసుకుంటే మీకు మిస్యూజ్ లా కనబడుతుంది. ఏం చేయాలా? చట్టాల గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా? ఆ రోజు అసలు దుర్వినియోగం అన్నదానికి చిరునామా వైసీపీ గవర్నమెంట్. ఎంత దుర్వినియోగం చేశారంటే ప్రజలు ఈరోజు ప్రశాంతంగా ఉన్నారు. వర్మ గారు, అమ్మయ్య ప్రశాంతంగా హాయిగా ఉన్నాం, ఇది ఫీల్ గుడ్ ప్రతి గ్రామాల్లో కూడా వస్తుంది. ఈరోజు ప్రతి గ్రామాలలో కూడా రోడ్లు పడ్డాయి. ఈరోజు ఇండస్ట్రీస్ బ్రహ్మాండంగా వస్తున్నాయి. ఆ ఎంఎస్ఎంఈ పాలసీ అద్భుతంగా అమలు అవుతుంది. గత 5 సంవత్సరాలు మీరు ఎంఎస్ఎంఈ పాలసీ ఏం చేశారయ్యా? అటుకెక్కిచ్చేశారు. ప్రతి వ్యవస్థని నిర్వీర్యం చేసేశారు. కేవలం బటన్ నొక్కుడు, కూర్చున్నాడు, బటన్ నొక్కుడు, ఈ 2 కార్యక్రమాలు చేశారు తప్ప రాష్ట్ర అభివృద్ధి కానీ, నిరుద్యోగ నిర్మూలనకు కానీ లేదు, ఇంకే రకమైనటువంటి చర్యలు ఆ ప్రభుత్వం తీసుకోలేదు. ఈరోజు వంశీ గారు ఆయన అరెస్ట్ అయితే ఆయన చేసిన అరాచకాలు ఇన్ని అన్నా మీ ప్రభుత్వ హయాంలో అవన్నీ మీకు గుర్తులేదా? అలాగే ఇందాక చెప్పారు చాలా మంది పేర్లు, వాళ్ళు ఎలా మాట్లాడారు. భాష గురించి, కూటమి నాయకుల భాష గురించి మాట్లాడుతున్నారు చంద్రశేఖర్ గారు. అసలు ఈ భాష, ఈ ఒరవడి, ఈ మాండలికాన్ని, బూతులు మాండలికాన్ని ప్రజా జీవితంలో తెచ్చిపెట్టిందే వైసీపీ. బ్రాండ్ అంబాసిడర్ ఆ పేటెంట్ వీళ్ళదే. ఇవన్నీ మరిచిపోయి ఈరోజు కొద్దిగా మాట్లాడడానికి కొద్దిగా సంశయపడాలి. అరే కూటమి నాయకులు చక్కగా చేస్తుంటే వాళ్ళని మనం ఇంత చండాలం చేసి ఇప్పుడు ఎలా మాట్లాడతాము అని ఆలోచన చేయాలి. ప్రభుత్వానికి సహకరించాలి. అంతేగాని ఇప్పుడు ఏదో గొడవ చేస్తే నెక్స్ట్ అధికారం మందే అని అంటే ఈ గోబెల్స్ ప్రచారం ఆంధ్రప్రదేశ్కి కుదరదు. అద్భుతంగా కూటమి సమన్వయంతో పనిచేస్తుంది. నాయకులందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి అంకిత భావంతో ఈరోజు ప్రతి గ్రామంలో కూడా రోడ్లు పడ్డాయి. చాలా సంతోషంగా ఉన్నారు.
ఒకసారి చంద్రశేఖర్ గారు ఆయన నియోజకవర్గంలో కూడా ఐ థింక్ ఎర్రగొండపాలెం అనుకుంటాను, ఆయన నియోజకవర్గంలో కూడా గ్రామాల దగ్గర వెళ్ళి అడగమనండి, చెప్తారు. కేంద్ర ప్రభుత్వం మన్రేగా నిధులు ఎలాగ ఉపయోగపడతాయి, ఎలాగ అమలు చేస్తున్నారో కనుక్కోమనండి. గత వాళ్ళ ప్రభుత్వంలో ఎలా చేశారో తెలుసుకోమనండి. అంతే తప్ప ఇలాంటి మాటలు, ఇలాంటి ఈ అబద్ధాలని 10 సార్లు చెబితే నిజమవుతుంది అనుకోవడం భ్రమ, కళ్ళ. ఇవి కొన్ని తగ్గించుకొని గౌరవపూర్వకంగా ప్రజాస్వామ్య విలువలతో మీ నాయకుడిని మాట్లాడమని చెప్పండి. ప్రజాస్వామ్యం ఇది. రాయలసీమ పాలుగారులాగా లేదు అంటే ఫ్యూడల్ లాగా మాట్లాడితే ప్రజలు హర్షించరు. అది గుర్తుపెట్టుకోండి. డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఉండండి. డెమోక్రటిక్ ప్రాసెస్ లో మీరు మీ కార్యక్రమాలు నిర్వర్తించుకోండి. అంతేగాని ఎవరిని బెదిరించి, అదిరించి, గూండాగిరి, దాదాగిరి చేస్తామంటే